ఈ పంచలింగాల కోన టూర్లో మనం ఇప్పటి వరకు మొత్తం 5 వీడియోస్ చూసాము. అవి నాగభైరవ కోన, పంచలింగాల కోన పార్ట్ 1, పంచలింగాల కోన పార్ట్ 2, పంచలింగాల కోన టు మల్లెంకొండ పార్ట్ 4. అలాగే ఇప్పుడు ఈ మల్లెంకొండ వీడియో పెడుతున్నాను. ఇంకో వీడియో నేను ఇంతకు ముందే పోస్ట్ చేశాను, రామ్సర్ వాటర్ఫాల్. ఈ వీడియోస్ అన్నింటినీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి యాత్రికుడు. పంచలింగాల కోన టు మల్లెంకొండ పార్ట్ 3 వీడియో నేను ఈ ప్లేస్ వరకు చూపించాను. ఇక్కడి నుంచి మల్లెంకొండ వీడియో స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి జస్ట్ 1 కిలోమీటర్లు ఈ మెట్లెక్కి ముందుకెళ్తే అక్కడే టెంపుల్ ఉంటుంది. ఇది శివాలయము. మేము మార్నింగ్ ఆ పైన కనిపిస్తున్న చూడండి కొండలు, ఆ పై కొండ దగ్గరికి వెళ్ళాలి. ఆ కొండ దగ్గరికి వెళ్ళాలి. రామ్సర్ వాటర్ఫాల్ ఉంది అక్కడ. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ అది. యాక్చువల్గా దాని గురించి ఎవరికి తెలియదు, నేను ఎక్కడ చూడలేదు అసలు ఏ యూట్యూబ్లో కూడా. రేపు మార్నింగ్ మనము ఆ జలపాతం దగ్గరికి వెళ్దాము, రామ్సర్ వాటర్ఫాల్ను చూద్దాం. ఇది చుట్టూ పర్వతాలు, మధ్యలో సెలయేళ్ళు, జలపాతాలతో నిండి ప్రకృతి అందాలతో అలరారుతుంది ఈ ప్రాంతం. సోమశల నుండి ఈ కొండలు బయలుదేరి మాలాకారంగా గోపవరం చుట్టుకొని చిన్నారుపల్లి దగ్గర ఎండ్ అవుతుంది. మాలాకారంగా ఉంది కాబట్టి మాల్యాది పర్వతం అంటారు. ఇక్కడ ప్రధాన దేవుడు మల్లెంకొండేశ్వర స్వామి. శ్రీరామచంద్రుడు సీతాదేవిని ఎతుకుతూ ఇక్కడకు వచ్చి కార్తీక మాసంలో శివలింగాన్ని ఏర్పాటు చేసి శివుణ్ణి కొలిచేవాడని చెబుతుంటారు. మల్లెంకొండేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఎంతో కష్టపడి ఈ కొండలను ఎక్కాల్సిందే. కానీ మల్లెంకొండకు చేరుకున్న తర్వాత అక్కడ ప్రకృతి అందాలను చూసి మల్లెంకొండ స్వామిని దర్శించి మళ్ళీ మళ్ళీ ఇక్కడకు రావాలి అనే అనుభూతి ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇది స్వామివారి మహత్యమని భక్తులు నమ్ముతారు. ఏమండి అదేం చెట్టు? బాదం చెట్టు అది? తాండ్రానా? తింటారా కాయలు? తింటారా కాయలు? పప్పు తింటారా? తిక్కబుట్టుద్ది. బాగుంటుందా? తినేవాళ్ళు. ఏది కాయ ఎక్కడన్నా పడిందా? తిక్కబుట్టి కొట్టేస్తారండి జనాలనా? తాగినట్టు ఊగుతారా? కొంచెం ఉంటుందండి మాకు బీడీ తాగినంత వస్తుంది. చాలా మంది వస్తూ ఉంటారా? సండే వస్తారా? ఈ దేవత పేరు ఏంటండి? అయిపోయినప్పుడు దొంగలు అప్పుడు శిలలు లేపి ఓకే, గుప్త నదుల కోసం దొంగలు లేపి ఆ టైంలో పాడైందా? శిలల కింద ఉంటుంది దండిగా బాగుంటుంది. ఇక్కడ ముడుపులండి ఇవన్నీ. పిల్లలు ఉన్నోళ్ళు ఇలా కడతారా? వాళ్ళ చీర చింపి కట్టాలా? కొంగు చించారు కదా, కొంగు చింపి కడతారు ముడుపులు. మంచిది అంటారు. పిల్లలు పుడతారు, పుడతారుగా? గ్యారెంటీ 100% గ్యారెంటీ. 100% గ్యారెంటీ పిల్లలు పుడతారు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే. ఇదేంటండి శ్రీచక్రమే అలాంటిదే? పాదాలు అమ్మవారి పాదాలా? స్వామి పాదాలు, మల్లెంకొండయ్య స్వామి పాదాలు ఇవి. శివరాత్రికి బాగా జనాలు ఉంటారు కదండి. 40-50 వేల మంది. ఇక్కడ మళ్ళీ కార్తీక పౌర్ణమికి కూడా బాగా వస్తారంటగా. దాని గురించే పోతుంది ఆయన మల్లెంకొండయ్య స్వామి. మల్లెంకొండయ్య స్వామి అంటే శివలింగం కనిపించదు, మీరు చూపించారు కాబట్టి కనిపించింది నాకు భుజం మీద. అవును. వాహనం దేని మీద ఎక్కుండారా? గుర్రమా వాహనమా? మీరు పోయిన కోన చూడు, ఆ కోన కూడా ఏ స్వామి గుర్రం ఇప్పుడు కనిపించింది. ఎవరన్నా? గురప్ప స్వామి. గురప్ప స్వామి. అవును, గురవప్ప స్వామి కదా.
అంకమ్మ తల్లి ఈ తల్లికే కదా అక్కడ బలి ఇచ్చేది. ఆగతలు చేసుకునేది బలి ఇచ్చేది ఆమెకే. ఓహో ఓకే ఓకే బలి ఇచ్చేది. ఇక్కడ స్వామివారు పైకప్పు లేని మొండి గోడల మధ్య దర్శనమిస్తారు. ఆ చరిత్రను ఒకసారి చూద్దాం. ఇది అప్పుడు ఏం లేదు, అది మాత్రం ఉండింది. ఎండకు ఎండల్లా వానకు నానాల ఇక్కడ ఈ దేవాలయం శివయ్య గారు గాని అంకాలం గాని అలాగే ఆచారం అది. దానికి ఈ పురాతన గుడి కట్టి స్లాబ్ వేస్తే కొట్టేస్తా వచ్చింది. స్వామి కొట్టేస్తా వచ్చింది. అంటే ఇదివరకు ట్రై చేశారు గుడి కడతాకి పైన. అప్పుడు మనకు చెప్పుకుంటా వస్తారనమాట. బిడ్డలకు మనం చెప్పుతాం మన నాన్నగారు అట్లా. ఆ గుడి పైన మూత పెట్టి పడతాం. పైన ఎన్నిసార్లు గోపురం కడదామని చూసినా పైన స్వామి తెల్లారేపాటికి పడగొట్టేస్తానండు. వాళ్ళు అప్పుడు భక్తులు స్వామితో ఉండింది కదా, ప్రజలు కూడా స్వామితో పోటీగా ఉండిండు. ఇది ఎవడో మనకు కావాలని కొట్టేస్తాడని వచ్చి కావిలు ఉండిండు. స్వామి కొట్టేస్తా అంటే పట్టుకుని కాబట్టి చెట్టు కట్టేసి స్వామిని కట్టేశారు, కట్టేసింది. అందుకని చేప నార ఏపి చెట్టు ఈ కొండలో ఉండదు. ఏపి నార ఏపిది ఆ చెట్టుకి కట్టారు. ఆ నార తీసేసి కట్టేసింది అంటారు. నార ఏపి చెట్టు అది కట్టేసి ఆ చెట్లు ఉండదు. మళ్ళీ చెప్పిన ఆయన ఉన్నాయి కదా నేను స్వామి, నేను నాకు అరదేసి పరదేసి నా గుడిలోకి వస్తారు. నాకు ఓర్చుకునే ఓపిక లేదు. నేను ఎండాల వర్షం ఆ దోషం పోతుంది. వర్షం పడితే నాకైతే స్లాబ్ వేయొద్దు అని చెప్పింది. అంతే. అది వరకు అంటే దోషం పోటానికి ఒకవేళ తెలియక ఎవరైనా వస్తారు. ఆ దోషం ఇక్కడ వర్షం పడితే ఆ దోషం అంతటితో పోతుంది. నేను ఎవరో కదా నాకు వద్దని చెప్పింది. అంటే అదే ప్రత్యేకం. అది కొద్దిగా అప్పటి నుంచి స్లాబ్ అయితే కట్టకుండా అలా వదిలేశారు. కార్తీక పౌర్ణమికి వచ్చిన భక్తులకి గుడి చుట్టూ ఇలా పెద్ద పెద్ద పందిళ్ళు వేశారు, వర్షాలు వస్తాయని భక్తుల సౌకర్యార్థం. ఇదిగోండి చూడండి, ఈ పెద్ద చెట్టు రుద్రాక్ష చెట్టు. ఇదే నేను ఫస్ట్ ఇంటూ ఉంటాం రుద్రాక్ష కాయల్ని, రుద్రాక్ష చెట్టుని. ఇది త్రిముఖం రుద్రాక్ష అంట. అంటే 3 ముఖాలు ఉంటాయి ఒక రుద్రాక్షకి. దీని కాయలు చూద్దాం చూడండి. అది పెరిగిన కొద్దిగా షేప్ మారుతాయా? అవును. ఎండిన కొద్దిగా షేప్ మారుతాయి. పండు మాగుతాయి. పండుతాయా? పండు మాగేసి విత్తనం వస్తుంది. అది మనకు రుద్రాక్ష మనం మెల్లేసుకుని మనకి వస్తుంది. ఇది ఇట్లా పట్టుకుని ఇట్లా వచ్చేస్తే ఇదంతా ఉప్పు అయిపోద్ది. లోపల ఇంతలా వస్తుంది గింజ. ఆ గింజ రుద్రాక్ష. ఓకే ఓకే, పండాలి బాగా మాగిపోవాలి. మాగాల. మామూలుగా చూస్తే తెలియలేదు కానీ ఇప్పుడు ఆ షేప్ చూడండి. సోమశల నుంచి పంచలింగాల కోనకి వెళ్ళాం. పంచలింగాల కోన నుంచి ఇవాళ మల్లింకొండ వచ్చాం. 10 గంటలకు వచ్చాం. లక్కీగా వీళ్ళు మాకు వేడి నీళ్ళు కాశారు. వేడి నీళ్ళు అలా స్నానం చేస్తే కొంచెం చాలా రిఫ్రెష్ అయ్యాం. ఇవ్వండి, ఇక్కడే ఈయన వాచ్మ్యాన్. 4 ఉంటారంట వీళ్ళు. చాలా రాగానే మా బాధను అర్థం చేసుకుని చక్కగా వేడి నీళ్ళు కాశారు. ఇక్కడ ఇది రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ వేడి నీళ్ళు 2 రోజుల నుంచి పులిహోర తిని ఏది తిన్నా టేస్ట్గానే ఉంటుందా? వీళ్ళకి అందరూ అయిపోయారు. రైస్ వేస్తున్నారా? ఓకే, రైస్ ఇది వస్తాం. ఈ దారి బాగుండదు కాబట్టి కొండకి తీసుకుని పోతాడు. ఈ దారి బాగా గుర్తు పెట్టుకుంటే మళ్ళీ రండి. అది ఇప్పుడు వెళ్ళేది చూడండి. మనకు ముందు కనిపించే కొండ చూడండి. ఆ కొండెక్కి అవతలకి వెళ్తే చిలకలమారి అనే ఊరు వస్తుందా. అటు నుంచి ఆత్మకూరు నుంచి వచ్చేవాళ్ళు అటు నుంచి వస్తారు. ఈ సైడ్ వెళ్తే మనం బ్రాహ్మణపల్లి అనే విలేజ్కి వెళ్తాము. రేపు మార్నింగ్ మనం ఇటే వెళ్ళాలి. రేపు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఆ రూట్ మొత్తం మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం కొండ కిందకి 8 కిలోమీటర్స్ నడవాలి. అక్కడ నుంచి 5 కిలోమీటర్స్ నడిచి బ్రాహ్మణపల్లికి వెళ్తాము. గౌతమి పేరు భలే ఉందండి చక్కగా. మీకు 28 సంవత్సరాలు. 28 సంవత్సరాలు. మీ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? మీ అమ్మాయికి 18 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి మీ అమ్మాయికి? 2 సంవత్సరం అయింది. మీకు 28 సంవత్సరాలకే పెళ్ళయి మనవరాలు కూడా. ఇప్పుడే మా అమ్మ అయిపోయారా? 28 సంవత్సరాలకే. మీదేంటి? మీది ఎవరు అన్నారు? చిలకలమారి. ఇక్కడ మీరు పని చేస్తారు కదా ఈ గుడి దగ్గర? సంవత్సరం నుంచి చేస్తున్నారు.
రైస్ అయిపోయిందా? చట్నీనా? ఏదో ఒకటి మా ముందులో ఫ్రెండ్స్, నైట్ మేము ఇక్కడ పడుకుని ఎర్లీ మార్నింగ్ లెగిసి రామ్సార్ వాటర్ ఫాల్కి వెళ్ళాము. ఇదే రామ్సార్ వాటర్ ఫాల్. ఈ వీడియో చూడని వారు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. నెక్స్ట్ ఇయర్కి వెళ్తాం, మళ్ళీ వస్తాంలే, ఉంటాం. అలాగే అలాగే. 8 కిలోమీటర్స్కి దిగాలి. అక్కడి నుంచి బ్రాహ్మణపల్లి 3 కిలోమీటర్స్, మొత్తం 11 to 12 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. ఇది మల్లింకొండ నుంచి బ్రాహ్మణపల్లికి వెళ్ళే దారి. ఇటు చూసిన పచ్చదనం, పరవశింపజేసే అందాలు. అలాంటి అభయారణ్యంలో వెలిసిన శ్రీ మల్లెంకొండేశ్వర స్వామి మాల్యాద్రి శిఖరాల అంచున జలపాతాల మధ్య ఉన్న ఆ క్షేత్రం ఎన్నో వింతలకు ప్రసిద్ధి. కడప జిల్లాలోని గోపవరం మండలం మల్లెంకొండలోని మల్లెంకొండేశ్వర స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది చుట్టూ పర్వతాలు, మధ్యలో సెలయేళ్ళు, జలపాతాలతో నిండి ప్రకృతి అందాలతో అలరారుతుంది ఈ ప్రాంతం. సోమశల నుండి ఈ కొండలు బయలుదేరి మాలాకారంగా గోపవరం చుట్టుకొని చిన్నారుపల్లి దగ్గర ఎండవుతుంది. మాలాకారంగా ఉంది కాబట్టి మాల్యాద్రి పర్వతం అంటారు. శ్రీరామచంద్రుడు సీతాదేవిని ఎతుకుతూ ఇక్కడకు వచ్చి కార్తీక మాసంలో శివలింగాన్ని ఏర్పాటు చేసి శివుణ్ణి కొలిచేవాడని చెబుతుంటారు. అంటే నాకు దగ్గర ఎవరు లేరు, వెనక కానీ ముందు కానీ. అందరూ చాలా దూరంలోనే ఉన్నారు. ఎందాడి నుంచి అరుస్తున్నా, ఎవరు రెస్పాండ్ కావట్లేదు. ఏంటంటే అసలు మనం వెళ్ళేది కరెక్ట్ అయిన రూటు అనుకోండి. ఎందుకంటే ఫారెస్ట్లో ఒక్కళ్ళే మిస్ అయిపోతే బోల్డని రకాలైన డౌట్లు వస్తాయి, బోల్డని అనుమానాలు వస్తూ ఉంటాయి. మామూలు ఫారెస్ట్ కాదు ఇది, ఎలుగుబండ్లు తిరుగుతాయి. ఇందాక రామ్సార్కి వెళ్ళే వాటర్ ఫాల్ దగ్గర అలాగే ఎలుగుబండి ఒకటి కనిపించింది మా గైడ్కి. దాన్ని గట్టిగా తోలాడు. వాళ్ళకి రోజు అలవాటు, ఎప్పుడు చూస్తారు కాబట్టి ఈ అడవిలో పుట్టారు, వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. ఇంత పెద్ద అడవిలో ఒంటరికి ఒక్కళ్ళు ఉంటే చూడండి, ఎవరికి హ్యాపీగా నేచర్ ఎంజాయ్ చేసిన వాళ్ళం ఒక రకమైన భయం స్టార్ట్ అవుతుంది. ఆగటం అయితే మంచిది కాదు. కరెక్ట్ రూటే అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఒక రూటే అని చెప్పారు, వేరే రూట్లో ఏం కనిపించలేదు నాకు. టోటల్ 8 కిలోమీటర్స్ నడవాలి కొండ కింద వరకు. అక్కడి నుంచి బ్రాహ్మణపల్లికి 3 కిలోమీటర్లు అంటున్నారు. ఇప్పటికి నేను 2 వచ్చాను. నాకు ఇంకెవరు కనిపించలేదు, ముందు కానీ వెనక కానీ ఎవరు కనిపించలేదు. అండి చూసారా, ఇది ఎలుగుబంట్లు నడిచిన గోల్డ్ గుర్తులు. ఇవి ప్లేస్లో చాలా ఉంటాయి, బాగా ఉంటాయి ఎలుగుబంట్లు ఈ ప్లేస్లో అయితే. మల్లెంకొండేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఎంతో కష్టపడి ఈ కొండలను ఎక్కాల్సిందే. కానీ మల్లెంకొండకు చేరుకున్న తర్వాత ఇక్కడ ప్రకృతి అందాలను చూసి మల్లెంకొండ స్వామిని దర్శించి మళ్ళీ ఇక్కడకు రావాలి అనే అనుభూతి ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇది స్వామివారి మహత్యమని భక్తులు నమ్ముతారు. ఎందరూ ఉన్నారండి మా దగ్గరలో ఉన్నారా? ఇవాళ కార్తీక సోమవారం.
కార్తీక సోమవారం కాబట్టి జనాలు అక్కడ కొంచెం మనకు కనిపిస్తున్నారు. రామ్ సారా గైడ్ ఉంటే వెళ్ళండి. సింగిల్గా వెళ్తాం. అయితే మాకు ఒక ఎలుకబండి కనిపిస్తే తను తోలేడు, గైడ్ ఉంటే వెళ్ళండి, అందుకే మిస్ అయిపోతాం. చక్కగా బండ్లు అయితే వేసారు, ఇబ్బంది ఏం లేదు. రోడ్డు మీద నేచర్ని ఎంజాయ్ చేస్తా 3 or 4 మెంబర్స్ కలిసి నేచర్ని ఎంజాయ్ చేస్తా రావచ్చు. ఈజీగానే ఉంది ట్రెక్ కూడా, అంత హార్డ్ ఏం కాదు. ఎక్కడండి మునిగిపోయిందా? కొండ అవతల కొండ అవతల జస్ట్ ఆ ప్లేస్లో మన కొండయ్య గారు ఉండే ఊరు. అయితే సోమశిల ప్రాజెక్ట్ కడతాం వల్ల బ్యాక్ వాటర్ మునిగిపోయింది వాళ్ళ ఊరు. ఏ ఊరండి ఆ ఊరు పేరు? గట్టుపల్లి ఇప్పుడు లేదు సార్. ఈ శైవక్షేత్రానికి ఉన్న ప్రత్యేకతలు అన్నీ ఇన్నివి కావు. 8 దిక్కుల్లోనూ నీటి గుండాలు ఉండటం విశేషం. ఎన్నో శిలాశాసనాలు, గెజిట్ అంశాలు, బ్రూకెన్బరీ రాసిన రికార్డులు, అన్నమయ్య రచనల ద్వారా ఈ క్షేత్ర మహత్యం, ఈ ప్రాంత విశిష్టతను వివరిస్తాయి. విజయవాడ ఆంధ్ర, విజయవాడ అంటే ఆంధ్రానే. పంచలింగాల కోన నుంచి వస్తున్నాము. పంచలింగాల కోన నుంచి ఆ పై నుంచి నడిచి వస్తున్నాం. నెల్లూరులో ఎక్కి కడపలో దిగుతున్నాం. కొండ కిందకి వచ్చేసాం ఇప్పుడే. ఇంకొక 1 కిలోమీటర్ బిగిన్ చేస్తే శాంతం కిందకి వెళ్తాం. అక్కడి నుంచి బ్రాహ్మణపల్లికి వెళ్ళాలి. బ్రాహ్మణపల్లి 5 కిలోమీటర్లు ఉంటుందంట. మేము ముందులే పైనుంచి కాల్ చేసాము కొండ కింద ట్రాక్టర్ వచ్చి ఉండమని. లక్కీగా ట్రాక్టర్ వస్తే ట్రాక్టర్కి డైరెక్ట్ బ్రాహ్మణపల్లి వెళ్ళిపోతాము. అక్కడి నుంచి టాటా ఏసీ కానీ సంథింగ్ ఏదో ఒకటి మాట్లాడుకుని సోమశిల మా కారుల దగ్గరికి వెళ్ళి బయలుదేరదాం అనుకుంటున్నాము. మీరైతే ఏముందిలేండి. అవునా, మా కొండయ్య గారు చూడండి కుమ్మేస్తున్నాను, ఆయన పరుగు చూడండి, ఆయన చూడండి. అమ్మయ్య, లక్కీగా ట్రాక్టర్ మా కోసం వచ్చి ఉంది ఇక్కడ. ఇది ఎక్కి బయలుదేరదాం మనం బ్రాహ్మణపల్లికి. ఇక్కడ ఆటోలు ఏమి రావు, ఆటోలు టాటా ఏసీలు కార్లు ఏమి రావు. వీళ్ళు కాల్ చేస్తేనే ట్రాక్టర్లు వస్తాయి. నేను కాల్ చేసి ఇక్కడ రప్పించాము ట్రాక్టర్ని. ఈ 5 కిలోమీటర్స్ బ్రాహ్మణపల్లి వరకు కారు మీద వెళ్తాము. అన్నీ అయినాయి, బైక్ రైడ్లు, కార్ రైడ్లు, ట్రాక్టర్ రైడ్. అలా ఉండేదండి. ఈ ఫోటోలు రాకోకుండా ఉండాలి, నిన్ను ఫోన్ చేసి మామూలుగా సరే చూద్దాం. ఓహో, వాగులు దాటాలి ఇక్కడ, సీన్ అది. ఇవాళ ట్రాక్టర్లే వస్తాయి. ఇక్కడ కనిపించే వాటర్ సోమశిల బ్యాక్ వాటర్. మనం బ్రాహ్మణపల్లి చివరికి వచ్చేస్తే ఆర్చ్ ఉంటుంది. ఈ ఆర్చ్లో నుంచి 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మళ్ళీ కొండ దగ్గరికి వెళ్తాము. బ్రాహ్మణపల్లి కదా. ఇప్పుడే మనం బ్రాహ్మణపల్లి వచ్చాము. ఇక్కడ మేము ఆటో మాట్లాడుకున్నాము. ఆటో మాట్లాడుకుని సోమశిల బయలుదేరాము. బ్రాహ్మణపల్లి నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత పీపీపేట అనే ఒక ప్లేస్ వస్తుంది. ఇది బద్వేల్కి హైవే.
ఈ పీపీపేటలో బిర్యానీ తిన్నాం. బిర్యానీ అయితే చాలా బాగుంది. 120 రూపీసే ప్లేట్ అయితే. సూపర్ ఉంది బిర్యానీ. సోమశిల వచ్చాము. మా కార్లు తీసుకుని ఇక్కడ నుంచి విజయవాడ బయలుదేరుతాము. సోమశిల నుంచి బయలుదేరి పంచలింగాల కోన వచ్చి పంచలింగాల కోన నుంచి మల్లెంకొండ నుంచి రామ్సార్ వాటర్ ఫాల్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సోమశిల వచ్చాము. ఈ జర్నీకి మొత్తం కంప్లీట్గా మాకు 3 రోజులు సమయం పట్టింది. ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా నేను ఈ వీడియోస్ అన్నీ అయిన తర్వాత కంప్లీట్ రూట్ మ్యాప్ పెడతానని. అది కొంచెం ఒక 2 వీడియోస్ తర్వాత పెడతాను. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలంలో మనం భీముని కొలను అలాగే కదలివనం వీడియోస్ చూద్దాం. ఈ కదలివనానికి నేను 5 years నుంచి వెళ్దామని ట్రై చేస్తున్నాను. లక్కీగా ఇప్పుడు కుదిరింది నాకు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం శ్రీశైలం సిరీస్ వీడియోస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.